నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నామక నా శ్వాస కార్యక్రమం ద్వారా అనారోగ్యాలు తొలగించుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ప్రజలకు మంచి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. రైతులను నట్టేట ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారమా? దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగలరావు. నామక నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురాన్ని నందనవనంగా మార్చి అనారోగ్యాలు తొలగించుకోమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు అధ్యక్షత వహించగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు ముఖ్య అతిథిగా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, రీజనల్ బయో డైవర్సిటీ కోఆర్డినేటర్ శ్రీ సత్యప్రసాద్, రైల్వే యూనియన్ చైర్మన్ టి ఈశ్వరరావు, బి జనార్దన్ రావు, గురువు గారి సోదరుడు అహ్మద్ అలీషా అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు మాట్లాడుతూ మొక్కలు నాటుట ద్వారా జీవ వైవిధ్యం కాపాడాలని మరియు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించునని వారు తెలిపారు. కావున ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా మొక్కలు పెంచాలని వారు తెలిపారు. పిఠాపురం పట్టణం హరితవనంగా చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందాలని వారు పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజనల్ ఫారెస్టర్ అధికారుల పర్యవేక్షణలో పిఠాపురం పురపాలక సంఘం మొక్కలకు రక్షణగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ కనకారావు తెలిపారు. పిఠాపురం పట్టణంలో వ్యక్తిత్వ నైపుణ్యం కొరకు సర్వే చేస్తామని వారు తెలిపారు. స్టేషన్ మాస్టర్ నాగబాబు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణను హరితవనంగా తీర్చిదిద్దుటకు సంకల్పించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, కౌసర్ నగేష్, శివరామకృష్ణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం స్టేషన్ ని మనం హరితవనంగా నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాననేటువంటి సంకల్పం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మహత్తర యజ్ఞంలో పాల్గొని పిఠాపురాన్ని హరితవనంగా మార్చాలని నా సంకల్పం. సర్వే జన సుఖినో భవంతు. సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజలకు మంచి సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురంలో గురువారం మున్సిపల్ కమిషనర్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన కూటమి 100 రోజుల పాలన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, నేతలు రాజసూరిబాబు, రాజా, కాకినాడ రామారావు, రంతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలోని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పండి, అలాగే ప్రజల సమస్యలను కూడా మీరు తీసుకోండి, పరిష్కారం చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత మరి మనం తెలుసు చాలా ఘన విజయం సాధించాం. దాన్ని కూడా 3వ విజయం సాధించారు. అలాగే దాని తగ్గట్టుగా 14-19లో బ్రహ్మాండంగా పనిచేసాం. తర్వాత వచ్చినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన ఏమి చేయలేకపోయాం. మళ్ళీ ఇవాళ మనం పనిచేస్తాం అని చెప్పి ప్రజలు చెప్పి మనం గవర్నమెంట్ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 100 రోజుల్లోని రాజధాని నిర్మాణం కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ మరి రోడ్లు పాడైన రోడ్డు అన్ని కూడా ఇవ్వని చెప్పి ఆదేశించడమే కాకుండా ఆయన అయితే ఏ హామీలు ఇచ్చాడో మరి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయించి హామీలు కూడా పెన్షన్లో 3,000 4,000 తీయడమే కాకుండా ఇంట్లో ఇవ్వాలందరూ కూడా ఒకే రోజు 1వ తారీఖు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇంట్లో అన్న టైం అనుకున్నట్టుగానే అన్న క్యాంటీన్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే అది ప్రతి నెల కూడా మరి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించడం మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరి అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే మరి 6 సూత్రాల పథకాలు ఇచ్చాడో అన్ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మన ఇచ్చిన గవర్నమెంట్ లో మేము చాలా చేస్తారని చెప్పి కూడా అవన్నీ కూడా మరి ఒక్కొక్కటి చేయడం ఒకటి. అలాగే గ్యాస్ కూడా మనకి ఏ పవర్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.
ఏదైతే హామీలు ఇచ్చాడో అమలు చేయలేదు కూడా అమలు చేస్తాడు ఆయన. అలాగే ఇప్పుడు రోడ్డు పాడైపోవడం కానీ, మరి శానిటేషన్ విషయంలో కానీ, అలాగే మంచినీళ్ళ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఆదేశాలు ఇచ్చాడు. రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేయమని చెప్పి నిధులు ఇచ్చాడు. శానిటేషన్ మన మున్సిపాలిటీ నుంచి మనమే టేకప్ చేసి ఇలా ఎక్కడ కూడా శానిటేషన్ పోకూడదు, ఎక్కడ డ్రైన్లు పోకూడదు అని చెప్పి నిధులు కూడా కలెక్టర్ దగ్గర తీసుకొచ్చి డ్రైన్ పోయించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫారెన్సిక్ నివేదికలను ఇవ్వడం జరుగుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, అకాడమిక్ డిఎన్ఏ డాక్టర్ రఘువందన్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రంగయ్య వైద్య కళాశాల ఆడిటోరియంలో సిమ్లా 2024 కార్యక్రమాన్ని డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి ఫణి కిరణ్ అధ్యక్షతన ఫారెన్సిక్ నిపుణులు జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త విధానంలో హత్యలు జరుగుతున్నాయని, దానికి అనుకూలంగా ఫారెన్సిక్ నిపుణులు నివేదికలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 8 రాష్ట్రాల నుండి 491 మంది ఫారెన్సిక్ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ శశి తదితరులు పాల్గొన్నారు. Seniors are behind me and encourage me to conduct this conference here. And I am very thankful to all of you those. And I am encouraging the ministers to learn. My teacher always told me one thing. If you go to the one conference, you will definitely have one point which you don't know. That is the root, that is the message which you will take home. So all the people, please sit patiently and hear patiently and learn patiently. And I am very much thankful to the Simla company for giving me this opportunity. Thank you. రైతులు నట్టేట ముంచి కేసీజెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగల్రావు పేర్కొన్నారు. గత 2025 వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేసి తద్వారా పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి కల్పించి తీర ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పి యూకొత్తపేట మండలంలోని పన్నాడ, మూలపేట, రమణకపేట, శ్రీరామపురం గ్రామాలకు చెందిన రైతుల వద్ద నుండి సుమారు 10,500 ఎకరాల భూమిని సేకరించి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి పరిశ్రమలు స్థాపించకుండా సేకరించిన భూములను చేతులు మార్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం రైతులను దగా చేయడమేనని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగల్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కేఎస్ఏజెడ్ పేరుతో భూములు కోల్పోయిన బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెంగల్రావు మాట్లాడుతూ కేఎస్ఏజెడ్ కు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి 3 లక్షల చొప్పున ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే 1,50,000 మాత్రమే ఇవ్వడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భయపెట్టి భూములు లాక్కున్నారని వారు తెలిపారు. ముందుగా భూములు ఇచ్చిన వారికి కేవలం 3 లక్షలు చెల్లించి తిరిగి 2015 సంవత్సరంలో మరో 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అలాగే భవిష్యత్తులో సేకరించే భూములకు చెల్లింపు పెంపుదలను అమలు చేస్తామని చెప్పి కొత్తగా సేకరించిన భూములకు 9 లక్షలు చేయడం జరిగిందని వారు తెలిపారు. సేకరించిన భూములకు చెల్లించే సొమ్ము విషయంలో వ్యత్యాసం కనపరుస్తూ రైతులను మోసం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. భూములు కోల్పోయి కూలీలుగా మారిన బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని, తీసుకున్న భూమికి ప్రతి ఎకరానికి అదనపు నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలని వారు తెలిపారు. అలాగే ఎస్ఈజెడ్ బాధిత రైతు కుటుంబంలో ఒక్కొక్కరికి తక్షణ ఉద్యోగ ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు 15,000 రూపాయలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం తొండంగి మండలాల పరిధిలో 2005 డిసెంబర్లో ఎస్ఈజెడ్ పేరుతో 10,500 ఎకరాల భూసేకరణ జరిగితే ఆ రోజు పోలీసులను పెట్టి బెదిరించి భయపెట్టి రైతులకు ఇష్టం లేకుండా రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం జరిగింది. ఆ లాక్కున్న తర్వాత ఆ సెజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో సెజ్ అధికారులు మేనేజ్మెంటు రైతులకు మాయమాటలు చెప్పి మీ భూములు తీసుకున్న వెంటనే ఇక్కడ పరిశ్రమలు కట్టి మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మిమ్మల్ని మీ బ్రతుకు బంగారు బాట చేస్తాం, మీ జీవితాలను సమూలంగా మార్చేస్తాం, ఇప్పుడున్న మంచి జీవితానికి ఇంకా మంచి జీవితాన్ని మీకు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలతో నమ్మించి నమ్మబలికి మోసం చేసి భూముల్ని బలవంతంగా లాక్కొని ఎకరాకి 3 లక్షలు ఇచ్చారు.
రైతులు నష్టపరిహారం సరిపోదు, మాకు అదనంగా ఇంకో 10 లక్షలు పెంచండి అంటే 2015లో అదనంగా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రం పెంచారు. ఈ రోజుకి 20 సంవత్సరాలు కావస్తున్న SEZలో పరిశ్రమలు రాలేదు కానీ SEZ రియల్ ఎస్టేట్గా మారిపోయి మొదట కేవీరావు KSPL అయితే తర్వాత GMR కంపెనీకి అమ్ముకున్నారు. GMR కంపెనీ అరబిందోకి అమ్ముకుంది. ఇప్పుడు అరబిందో కంపెనీ కూడా మరొక కంపెనీకి భూమిని మొత్తం అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రైతులు గతంలో భూములు ఇచ్చిన రైతులు రోజుకి 10 మందికి 20 మందికి కూలి పనులు చెప్పే రైతులు ఈరోజు కూలీలుగా మారిపోయారు. ఈరోజు రైతుకు కూలీ లేదు, కనీసం రైతు కూలి చేసుకుందాం అంటే కూలి లేని పరిస్థితి ఈరోజు దాపరించింది. మరి జాబ్ కార్డుల పేరుతో మరి ఆ రోజు SEZ కార్డులు ఇచ్చి భూములు ఇచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజుకి 20 సంవత్సరాలు అయింది కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి మాట తప్పిన ఈ SEZ మరి పరిశ్రమలు స్థాపిస్తానని మాట తప్పిన ఈ SEZ మరి చాలా దుర్మార్గంగా రైతులు మోసం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. 3 డిమాండ్లు జిల్లా కలెక్టర్ గారి ముందు పెట్టాం. కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేసిన చెట్టుబడి సామాజిక వర్గానికి చెందిన కడలి ఈశ్వరికు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నన్ను నియమించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి, కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సమక్షంగా అందించే దిశగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ రోజు నుండి వెంకటేశ్వర స్వామి మాలాధరణ ధరించి 9 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టానని వారు తెలియజేశారు. ఈరోజు నాకు మొన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు పౌర శాఖలో సివిల్ సప్లైస్లో నాకు స్థానం కల్పించారు. మా కూటమి ప్రభుత్వం అధినాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి, అలాగే మా సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చైర్మన్గా మా తోట సుధీర్ గారిని కూడా ఇందులో ఇచ్చారు. ఆయన ఎంతో సౌమ్యులు. ఆయన దగ్గర పనిచేసి ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ప్రజలతో మమేకమైన శాఖ, రేషన్ డిపో, ఇవన్నీ కూడా ఎంతో న్యాయంగా ధర్మంగా చేసే శాఖలో ప్రజలతో మమేకమయ్యి నేను ఉంటాను కాబట్టి ఇటువంటి శాఖ నాకు ఇచ్చినందుకు, డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు మనోహర్ గారు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన తీసుకునే శాఖ ఎటువంటిదంటే, ముందు ప్రభుత్వంలో చూసాం ఎన్ని అవకతవకలు జరిగాయో రేషన్ డిపోల్లోని, ఎటువంటి సరుకు ఇచ్చేవారు కూడా చూసాం. అటువంటి అవకతవకలు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నించి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా అటువంటి వాళ్ళకే ఆ శాఖలో స్థానం కల్పించారు. సుధీర్ గారు అనగా, నన్ను అనగా ప్రతి ఒక్కరిని కూడా. మేము ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక డిపోకి వెళ్ళి అక్కడ సరుకు ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలా ఇస్తున్నారు అన్న దాని మీద మేము నిఘా వేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. కాకినాడ తిలక్ వీధిలో శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు నామా విష్ణు పేర్కొన్నారు. గురువారం ఆలయం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాటముహూర్తం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 1978 నుంచి దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుంకర శేఖర్, దవలూరి వీరభద్రరావు, పిల్లా సురేష్, నామా శివ, నామా రాజకుమార్, బోనం శ్రీను, బాణం వాసు, వీరబాబు, వై రాజు, నగేష్, గోనా సురేష్, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బాలభట్ట కమిటీ మెంబర్స్ అండి 1970 నుంచి స్థాపించి అప్పటి నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఇవాళ రాత మహోత్సవం ఇప్పుడు కూడా అన్ని చేసి అందరూ భక్తులందరూ వచ్చి ఎంతో దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. దేవీ నవరాత్రి 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలని స్వీకరించి భక్తులందరూ తీసుకురావాలని కోరుతున్నాం. తల్లికి మాటిచ్చి బిడ్డకు పదవిచ్చి మాట నిలుపుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు బోడపాటి కాంతం అన్నారు. బుధవారం స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కుమారుడు బోడపాటి శివదత్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావడానికి స్వాగతిస్తూ ముంబైలో నెలకు 3.5 లక్షల జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనసేన సిద్ధాంతాల కొరకు పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. శివదత్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కష్టాన్ని గమనించి పార్టీ అధినేత జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జనసేన పార్టీ వాలంటీర్ల చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని ఆమె తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకరాయపేట జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి ఆకాంక్షిస్తూ రేయింబవులు కష్టపడి పనిచేయడం జరిగిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అన్నవరం ఎన్నికల్లో ప్రచారం కొరకు వచ్చిన నేపథ్యంలో తాను స్వయంగా ఆయన్ని కలిసి పార్టీ కోసం తన కుమారుడు బోడపాటి శ్రీకాంత్ పవన్ కళ్యాణ్ అన్నవరం ఎన్నికల ప్రచారం కొరకు వచ్చిన నేపథ్యంలో తాను స్వయంగా ఆయన్ని కలిసి పార్టీ కోసం తన కుమారుడు బోడపాటి శివదత్ పడుతున్న తపనని వివరించడం జరిగింది. ఆ సమయంలోనే శివదత్ కి భవిష్యత్తులో మా సముచిత స్థానం కల్పిస్తారని పవన్ కళ్యాణ్ తనకు మాటిచ్చారని ఆమె తెలిపారు. ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం జరిగిందని అభినందనలు తెలియజేశారు. గతంలో తనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటామని ఆమె తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నీలం సత్య, కొల్లాబొత్తుల భవాని, విజయభారతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోడపాటి కాంతం. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండేషన్ చైర్మన్. మా ఎన్జిఓ తరపున అతీతమైన సేవలు చేస్తూ వచ్చాను. అలాగే జాతీయ దళిత రాజకీయ పోరాట జాతీయ సెక్రటరీ. అతి ముఖ్యంగా విషయం మాట్లాడుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి బొంబాయిలో మా అబ్బాయి స్టాఫ్ ఇంజనీర్గా 3,50,000 జీతానికి రాజీనామా చేసేసి నేను జనసేనలో పనిచేస్తానని వచ్చేటప్పుడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మరి మీ తమ్ముడు ఈ పార్టీలో ఉద్యోగం అందించారు కనుక మీరు ఎలాగా చూసుకుంటారో చూసుకుంటారని ఆ రోజు అన్నవరాన్ని మహిళా మీటింగ్లో పెట్టినప్పుడు మాట్లాడాను. ఆ మాటగా మాటిచ్చిన సందర్భంగా ఈ పార్టీలో కష్టాన్ని నష్టాన్ని భరాయించి మరి అధినేత అయిన జనసేన అధినేతకి సపోర్ట్గా ఉండి ఈ సేవలు చేస్తున్నప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా మాకు ఇచ్చారు. అలాగే వారవాసిగా రాష్ట్ర వారవాసి వాలంటీర్గా ఇచ్చారు. ఈ విధంగా ఇంతవరకు పనిచేస్తున్నటువంటి గుర్తింపుకి బట్టి మరలా సివిల్ సప్లైయర్గా డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. అంటే ఆయనకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తను గుర్తించే మంచి మనసు ఉంది మా యొక్క జనసేన అధినేత. ఆ యొక్క నేత ఈరోజు గెలుపు కోసం మేము నాతో పాటు మా ఫ్యామిలీ మా ఎన్జిఓస్ అందరం కూడా అన్ని రకాలుగా సీఎం అవ్వాలని మా ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు ఈరోజు మా యొక్క సేవలు గుర్తించి దేవుడు ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు. ఆ డిప్యూటీ సీఎంగా చేసిన తర్వాత కూడా ఉన్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. ఆయన పుట్టినరోజుని ఇంటిలో పుట్టినరోజు చేసుకోమని తల్లిదండ్రులు బంధుమిత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరినప్పుడు నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నా పుట్టినరోజు నేను ఇక్కడ నా పుట్టినరోజు సంతోషం నాకు కాదు, వాళ్ళకి సేవ చేయడమే నా సంతోషం అని అక్కడికి వెళ్ళి మరి ఇచ్చేవాళ్ళు ఆ యొక్క మునుగు పోనోళ్ళకి అందరికీ సేవ చేస్తారు. అది గొప్ప మనసు కదా డిప్యూటీ సీఎం గారి మనసు. నేను సీఎం అయిపోయాను, నా పని అయిపోయింది, నీకు అవసరం లేదు ప్రజలు అనుకోలే. కాకినాడ హనుమాన్ దళ ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం జంక్షన్ తిరుపతి లడ్డు అపవిత్ర కారకులను వెంటనే అరెస్టు చేయాలని కర్రి సత్యనారాయణరాజు ధర్నాలో పాల్గొని డిమాండ్ చేశారు. కాకినాడ హనుమాన్ దళ ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం జంక్షన్ తిరుపతి లడ్డు అపవిత్ర కారకులను వెంటనే అరెస్టు చేయాలని కర్రి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కర్రి సత్యనారాయణ ధర్నాలో పాల్గొని డిమాండ్ చేయడం జరిగిందని, హిందూ ఆలయాలపై ఆచారాలపై వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉందని, హిందూ వ్యతిరేక విధానాలతో వైఎస్ జగన్ బాటలోని వైసీపీ నేతలు నడుస్తున్నారని వారు ఆరోపించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏదైతే
హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ఏదైతే కల్తీ చేయడం జరిగిందో ఇది ఒక అపహాస్యమైన ప్రక్రియ. ఈ దేశంలో ఈ ఒక సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సనాతన బోర్డు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రంలో ఉండే అన్ని గుడులకు కూడా ఎగ్జాంపుల్కి ఎప్పుడో గడిచిన 5 ఏళ్లలో శ్రీశైలంలో ఒక లడ్డూలో ఎముక ముక్క రావడం జరిగింది. సింహాచలంలో 6 నెలలకి టెండరింగ్ వ్యవస్థ మారాల్సిన ప్రక్రియ ఉండేది. కానీ 2 ఏళ్ళైనా ఒకరికి ఈ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ ఇస్తున్నారు. అట్లాగే రామతీర్థ విషయం కావచ్చు, అన్నింటిలో కూడా సనాతన ధర్మాన్ని సన్నగిల్ల చేసే విధంగా ఈ ముందు ప్రభుత్వం పనిచేసింది. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మేము ఒకటే విన్నవించుకోదలిచాం, ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేసి దానికి మఠాధిపతులు పీఠాధిపతులు ఏదైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులను మీరు ఏదైతే ఒక చైర్మన్గా పెట్టాలి. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, 1857 ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ రెవల్యూషన్ సిపాయి మూమెంట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైతే ఆ యొక్క బుల్లెట్స్కి బ్రిటిష్ ప్రభుత్వం వాడే బుల్లెట్స్కి ఏదైతే ఉందో ఆ బుల్లెట్స్కి ఏదైతే ఈ పంది కొవ్వు వాడడం జరిగిందని, ఆవు కొవ్వు వాడడం జరిగిందని తెలిసిన తర్వాత అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. కనిపించిన ఏదైతే బ్రిటిషర్స్ని కూడా దహించుకు వేస్తూ ఒక దేశంలో ఒక భారతదేశ విప్లవ చరిత్రలో 1856 రివాల్ట్ ఉద్యమం మంగళ్ పాండే ద్వారా ఏదైతే ఆగ్రాలో ప్రారంభమైంది, అట్లాగే ఇది కూడా ఉప్పెన్లా అవ్వకుండా ఇది కూడా ఆలోచించాలి. ఏదైతే సమగ్ర విహారం జరగాలి, దేశంలోనే రాష్ట్రంలోనూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక లడ్డు నాణ్యతే కాదు, ఇక్కడ అన్నవరం కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలో కూడా అన్నదానంలో నాణ్యత ఉండాలి, ప్రసాదంలో నాణ్యత ఉండాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నామక నా శ్వాస కార్యక్రమం ద్వారా అనారోగ్యాలు తొలగించుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ప్రజలకు మంచి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. రైతులను నట్టేట ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారమా? దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.